హాయ్ హలో రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. సో ఎవరైతే రైతు మిత్రులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి లాంగ్ వీడియో కాటన్ సీడ్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఆల్రెడీ మనము షార్ట్ వీడియోలో ఏదైతే టాప్ సీడ్స్ ఉన్నాయో మాట్లాడుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆ వీడియో 50,000 మంది దాకా మనకు రీచ్ వెళ్ళింది. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో దాదాపు ఒక 20,000 మంది దాకా చూశారు. సో చాలా వరకు రీచ్ వెళ్ళింది. చాలా మంది రైతులు అన్న లాంగ్ వీడియో కావాలి, ఈ సీడ్స్ గురించి మాకు క్లుప్తంగా మీరు వివరించండి అని చెప్పేసి చాలా మంది రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు, కామెంట్లో కూడా పెడతా ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి లేట్ చేయకూడదని చెప్పేసి మనము కాటన్ వీడియో గురించి వీడియో చేస్తూ ఉన్నాము. టాప్ కాటన్ సీడ్స్ ఏంటి, ఇక్కడ మనము 3 రకాలుగా విభజించాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి రైతు మిత్రులు. తెలంగాణ, ఆంధ్ర అండ్ రాయలసీమ, అలాగే బళ్ళారి ఏరియాస్ కూడా. అయితే ఇక్కడ బళ్ళారిలో ఆల్రెడీ ఇప్పుడు కాటన్ వేసారు, నడుస్తూ ఉంది. దాన్ని కొంచెం పక్కన పెట్టేద్దాము. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ఏరియాలో రైతు ఒక్కొక్క రకంగా దిగుబడి తీస్తూ ఉన్నాడు. ఇది సత్యం. ఫస్ట్ మీరు దీన్ని గమనించాలా. ఎందుకు అనంటే ఈ 3 ఏరియాలు నేను ఎంటైర్ ఇయర్ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు నేను తెలంగాణ వాసిని. తెలంగాణలో ఒక రైతు మిత్రుడు ఎకరాకి 10 నుంచి 12 క్వింటాలు తీస్తే చాలా తోపు రైతే, ఎందుకంటే పెద్ద రైతు అన్నట్టే. 6 క్వింటాలు 8 క్వింటాల దగ్గరే ఆగిపోతా ఉన్నాడు తెలంగాణలో రైతు. 10 క్వింటాలు వచ్చిందంటే సూపర్, 12 క్వింటాలు వచ్చిందంటే ఇంకా సూపర్. కానీ 12 క్వింటాలు చాలా తక్కువ మందికి వస్తూ ఉన్నాయి. ఎంతమందికి? ఊళ్ళో ఒక 100 మంది రైతులు వేస్తే ఒకరికో ఇద్దరికో మాత్రమే వస్తూ ఉన్నాయి అంత దిగుబడులు. మరి ఇదే రాయలసీమలో మనం తీసుకున్నట్లయితే ఒక ఎకరాకి 12 క్వింటాల్ అనేది కామన్గా వస్తూ ఉంది. 16 క్వింటాలు, 18 క్వింటాలు, 20 క్వింటాలు వస్తూ ఉంది. మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది, మనకెందుకు రావట్లేదు? ఒక్కసారి ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు నీళ్లు లేకుండానే పండిస్తూ ఉన్నారు, వాళ్ళు వర్షం మీద పండిస్తూ ఉన్నారు, మనం వర్షం మీద పండిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ స్ప్రేయింగ్స్ వేరు, మన స్ప్రేయింగ్స్ వేరు. ఫార్మర్స్ ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ వెనక అవుతూ ఉన్నారంటే, అంటే ఇక్కడ ఎవరిని కించపరుస్తున్నట్టు కాదు. అంటే నేను అక్కడ జరుగుతున్నది ఏంటి, మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్ల నుంచి మనము ఓవర్కమ్ అయ్యి దాని నుంచి నేర్చుకొని మనము ఇంకా ఒక 2-3 క్వింటాలు దిగుబడిని ఎలా పెంచుకోగలం అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి, క్షమించాలి కూడా. ఎందుకంటే అన్న వాళ్ళు పండిస్తున్నారు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అని చెప్పేసి పొరపాటున కూడా అనుకోమాకరు దయచేసి. వాళ్ళు ఎవరైతే రైతులు మనోళ్ళే, వాళ్ళు పండిస్తూ ఉన్నారో మనం కూడా వాళ్ళలాగా పండియాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది క్లియర్గా చెప్తా ఉన్నాను. రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఈ ఎమ్మిగనూరు అయితేనేమి, ఆదోని, కోడుమూరు, కోసిగి సరౌండింగ్స్, ఇక్కడ రైతులు వచ్చేసి కామన్గా 14 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు ఎకరాకి పండిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని క్వింటాలు పండియడానికి వాళ్ళు ఏమైనా స్పెషల్గా సీడ్ తీసుకొస్తా ఉన్నారంటే ఏం లేదు. మనం వేసుకున్న రాశి షిఫ్టే వాళ్ళు వేసుకుంటారు, మనం వేసుకున్న రేవంతే వాళ్ళు వేసుకుంటారు, మనం వేసుకున్న 7067 వాళ్ళు వేసుకుంటారు. పెద్ద తేడాలేముండవు, అన్ని సీడ్స్ ఒకటే. అన్ని ఏరియాలో ఒకే రకమైన సీడ్సే దొరుకుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏదైతే మన ఈ పత్తి పంట వేసుకుంటా ఉంటారో, వేసుకున్న ఒక 20 రోజుల తర్వాత నుంచి వాళ్ళు పంటను చాలా బ్రహ్మాండంగా కాపాడుకుంటూ వస్తారు. 20 రోజులకు వాళ్ళు స్ప్రేయింగ్ స్టార్ట్ చేసేస్తారు. అక్కడ స్ప్రేయింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆ జీడ ఏదైతే ఉందో, తెల్లదోమ, పచ్చదోమ, దాంతోపాటు ఆకు కింద జీడ లేకుండా ఫస్ట్ చూసుకుంటారు వాళ్ళు. అలాగే అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆగిపోతారా అంటే లేదు. మళ్ళీ జీడ రాని, తెల్లదోమ ఉండని, ఉండకపోని మళ్ళీ ఒక 12 నుంచి 15 రోజుల్లో ఒక డోసు మందు పడాల్సిందే. ఎందుకన్నా కాటన్లో ఏం ప్రాబ్లమ్సే ఉండవు కదా, ఎందుకు స్ప్రే చేయాలి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యత్యాసం గమనించండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారనేది నేను చెప్తాను. ఫస్ట్ 20 రోజుల్లో ఒకసారి మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు కాంప్లెక్స్ వేసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ వర్షం పడితే వర్షం పడ్డ ఒక 3-4 డేస్లో మళ్ళీ ఒక స్ప్రేయింగ్స్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ స్ప్రేయింగ్కి రెండో స్ప్రేయింగ్కి దాదాపు ఒక 12 నుంచి 15 రోజులు గ్యాప్ ఇస్తారు. అప్పటికే పంట దగ్గర ఒక 35-40 రోజులకు వచ్చేస్తూ ఉంటుంది. 35-40 రోజులకు వచ్చేసిందనంటే ఖచ్చితంగా ఆ టైంలో ఫ్లవరింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక దఫా కాంప్లెక్స్ వేస్తారు. ఆ టైంలో ఏది 28 కానీ 14-35 కానీ డిఏపీలు కానీ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది 20-20-0-13 కూడా వేసుకుంటారు. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 50 రోజు వచ్చేసరికి 3rd డోసు అక్కడ పడిపోద్ది. 3వ డోస్ అనేది మందు పడిపోద్ది అక్కడ. వాళ్ళు వచ్చేసి
లాస్ట్ ఎవరైతే రైతు మిత్రులు ఉన్నారో చాలా మంది రైతులు మనం చెప్పే డోస్ టు డోస్ ఫాలో అయినారు. ఎవ్వరు కూడా మిస్ కాలేదు. 6 డోసులు స్ప్రే చేశారు అక్కడ. అదే మన దగ్గర చూసుకున్నట్లయితే ఒక మోనో, ఒక ఎస్పేటు లేదా ఒక కాన్ఫిడార్ అయిపోయింది పత్తి పంట పని. ఏముండదు. ఒకవేళ రైతు మిత్రుడు డీలర్ షాప్ పోయినప్పుడు నాకు ఈ పలానా మందు కావాలి లేదంటే పలానా మందు కావాలి అని చెప్పేసి ఏముండదు. కాన్ఫిడార్ ఉందా, మోనో ఎస్పేట్ ఉందా, ఇచ్చేస్తే సరిపోద్ది. లేదంటే ల్యాన్సర్ గోల్డ్ ఉందా, కథం క్లోజ్. ఇంతే, ఇంతకంటే వేరే విధంగా ఆలోచించరు. రైతు మిత్రులు డెలిగేట్ లాంటి మందులు కూడా స్ప్రే చేస్తూ ఉన్నారు. గ్రాసియా లాంటి డోసెస్ కూడా స్ప్రే చేస్తూ ఉన్నారు కాటన్కి. ఒక్క డోస్ స్ప్రే చేస్తారు, 10 డోసులను స్ప్రే చేయరు. వాళ్ళు అలా స్ప్రే చేస్తే వాళ్ళకి వచ్చినటువంటి పూత దశలో పూత మొత్తం నిలిచిపోతూ ఉంది. అందుకనే వాళ్ళకి అంత మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి. మీకు అంత డౌట్ ఉంటే ఈ సంవత్సరం నేను ఒక మందు చెప్తాను. ఆ మందు 1 ఎకరాకి స్ప్రే చేయండి. ఒక్కొక్క రైతు మిత్రుడికి దగ్గర ఎన్ని ఎకరాలు ఉంటాయంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు కూడా ఉంటాయి కాటన్లో. ఈసారి ఒక మందు చెప్తాను. ఆ మందు 1 ఎకరానికి స్ప్రే చేయండి. మిగతాదంతా మీ ఇష్టం వచ్చినట్టు స్ప్రే చేసుకోండి. ఆ ఎకరంలో వచ్చిన కాసిన కాయలు చూడండి. దాంతోపాటు ఆ కాయలు ఆ దిగుబడులు ఎంత వచ్చాయని చూడండి. మిగతా వాటిలో దిగుబడులు ఎలా ఉన్నాయని చూడండి. మీకే వ్యత్యాసం తెలుస్తుంది. అందులో డౌటే లేదు. సో నేనేమంటానంటే వాళ్ళు డోస్ టు డోస్ ఫాలో అయ్యి తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి, తామర పురుగుల సమస్య లేకుండా చూసుకుంటా ఉన్నారు. ఆ జిగి సమస్య లేకుండా చూసుకుంటా ఉన్నారు. ఎక్కడ గూడ శాతం రాలకుండా చూసుకుంటా ఉన్నారు. వచ్చిన పూత కాస్త కాపు సెట్ అయ్యే విధంగా చూసుకుంటున్నారు. అలాగే పింక్ ఓల్బామ్, గులాబీ రంగు పురుగు కూడా వాళ్ళు మందులు స్ప్రే చేసుకుంటా ఉన్నారు. పోనీ ఇన్ని స్ప్రే చేస్తున్నారు కదా 6 డోసులు, వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఖాళీ 5 నుంచి 6 వేలే. మళ్ళీ ఎంతో కాదు, 5 నుంచి 6 వేలు మాత్రమే వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. కాంప్లెక్స్ 2 నుంచి 3 సార్లు వేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ వాళ్ళ ఎకరానికి పెట్టే ఖర్చు ఎంత అంటే 10 నుంచి 12 వేలు అంతే. హార్డ్లీ 10,000, 12 వేలు. ఈ 10-12 వేలలో వాళ్ళకి దగ్గర 14 నుంచి 18 క్వింటాలు వస్తూ ఉంది. మన రైతు మిత్రులు మన దగ్గర ఏం చేస్తూ ఉన్నారంటే ఎకరాకి 2,000, 3,000 కూడా పెట్టుబడి పెట్టట్లేదు. అంటే కాంప్లెక్స్ వేస్తున్నారు, 28-28-0 వేస్తున్నారు, లేదా 14-30, 20-20-13 వేస్తా ఉన్నారు. అది ఓకే, 2 డోసులు వేస్తారు, వదిలేస్తారు. 2 డోసులు వేసామంటే కథం అయిపోయి క్లోజ్, ఇక మ్యాటర్ క్లోజ్. మందు అనుకోండి, మోనో ఎస్పేట్ ఉందా, వేసే ఒకసారి. ఆ తర్వాత కాన్ఫిడార్ ఒకసారి ఉందా, వేసే. కాన్ఫిడార్ ప్రైడ్ వేసే, కథం అయిపోద్ది, క్లోజ్. అలా గనక మీరు చేసుకున్నట్లయితే 1-2 సార్లు స్ప్రే చేసి వదిలేసినంత మాత్రాన మీకు అనుకున్న దిగుబడి రాదు. ఏదైతే పంట పైరు పెరుగుతూ ఉంటుందో ఆ పెరుగుతున్న క్రమంలో 100% మీరేం చేయాలి అని అంటే స్ప్రేయింగ్స్ ఇస్తూ ఉండాలి. ఈ జీడ ఎలాంటివి లేకుండా, తెల్లదోమ, పచ్చదోమ లేకుండా చూసుకోవాలి. కాపు దశలో వచ్చిన మొత్తం పూత కాపుగా మారే విధంగా మీరు చూసుకోవాలి. ఆ టైంలో తెల్లదోమ ఉన్నట్లయితే మొత్తం రసం పీల్చేసి ఆ వచ్చిన పూత మొత్తం డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అది లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం లేకుండా మంచి దిగుబడి రావాలి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన ఛానల్ని చూడండి. చూసిన తర్వాత ఆ డోసులన్నీ ఫాలో అవ్వండి. ఆ డోసులు కూడా ఒక 6 డోసెస్ ఉంటాయి. 6 డోసులు కూడా 5,000లో అయిపోద్ది. లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే దిగుబడి పండించారో ఈ సంవత్సరం 6 డోసులు స్ప్రే చేసిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. ఆ దిగుబడికి ఈ దిగుబడికి కనీసం 3-4 క్వింటాల వ్యత్యాసం ఉంటుంది. బెటరే కదా. ఎలాగో 3,000 పెడతారు, ఇంకో అదనంగా 2,000 పెడితే ఇంకో 2-3 క్వింటాలు మీకు అదనంగా కలిసి వస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఇబ్బంది ఏమి? అదొక్కటి దయచేసి గమనించాలనే కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన రైతు మిత్రులే, మన స్నేహితులే కర్నూలు జిల్లాలో చాలా మంచి దిగుబడులు తీస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం తెలంగాణలో మనం కూడా తీయాలి. ఆదిలాబాద్లో రైతులు కూడా తీస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ సరౌండింగ్ జిల్లాలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, 6 క్వింటాల నుంచి 10 క్వింటాల లోపే దిగుబడి. ఎలాగూ చేస్తున్నాం కష్టము, ఆ చేసేది ఏదో కొంచెం ఇంకా బెటర్గా చేస్తే ఇంకా అదనంగా 2 క్వింటాలు అదనంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి క్షమించాలి కంపేర్ చేసి మాట్లాడినందుకు. కానీ దిగుబడి విషయంలోనే మాట్లాడాను కనుక మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం సీడ్లోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను, షార్ట్ కట్లోనే చెప్పేస్తాను. ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో చాలా బెటర్ సీడ్స్. ప్రజెంట్ లాస్ట్ ఇయర్లో చాలా మంచి దిగుబడులు తీసినటువంటి సీడ్స్. ఈ సీడ్స్ నేను ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే కర్నూలు జిల్లాలోనే చేశాను. ఎందుకంటే
చిల్లి మీద మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చిల్లి చేను పక్కన కాటన్ చేను ఉంటుంది. చూసినప్పుడు చాలా బ్రహ్మాండమైన కాయలు కాస్తూ ఉంటాయి, కనబడతా ఉంటాయి. చేను నీట్గా అనిపిస్తూ ఉంటుంది, మొత్తం పత్తి పగిలి ఉంటుంది, మళ్ళీ కాయల కింద బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం సీడ్ అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ సీడ్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు అలా పండిస్తూ ఉన్నారు. దయచేసి మన రైతు మిత్రులు కూడా అలాగే పండియండి. ఆంధ్రాలో కంపేర్ చేస్తే వాళ్ళు మనకంటే ఇంకా బెటర్గా పండిస్తారు. మనం కూడా పండియాలి, మనం కూడా మంచి దిగుబడులు తీయాలని చెప్తాను నేను. దయచేసి అర్థం చేసుకోగలరు. అయితే ఇప్పుడు ఈ కాటన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో నూజివీడ్ సీడ్స్లో ఆద్య అండ్ సూపర్ బండి ఈ రెండు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మంచి దిగుబడులు తీసుకుంటా ఉన్నారు కర్నూలు జిల్లాలో రైతులు. ఎకరాకి 14, 15, 16 క్వింటాల వరకు దిగుబడి వస్తూ ఉంది. అలాగే కాయ సైజు పరిమాణం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దగ్గర కాప్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది. ఒక కొమ్మకు వచ్చేసి దగ్గర ఒక 6 నుంచి 8 వరకు కాస్తూ ఉంటాయి కాయలు. తీసుకోవడం పత్తి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ నూజివీడ్లో ఆద్య అండ్ సూపర్ మంటి ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత రాశి వాళ్ళది షిఫ్ట్, లాస్ట్ ఇయర్ రాశి వాళ్ళ షిఫ్ట్ చాలా మంచి దిగుబడులు వచ్చినాయి. ఎక్సలెంట్గా కాప్ సెట్టింగ్ అయింది, తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. కాయ కూడా పెద్ద కాయ సైజే, చాలా బ్రహ్మాండంగా ఉంది. రాశిలో చూసుకున్నట్లయితే షిఫ్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మేజర్గా మనం కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నాం కనుక, కర్నూలు జిల్లాలో వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ ఏదైతే ఉందో ఇమేజ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది సింహ అని చెప్పేసి ఒక సీడ్ ఉంది. ఇది వచ్చేసి ఎమ్మింగనూరు సరౌండింగ్లో చాలా మంది రైతు మిత్రులు వేసుకుంటా ఉన్నారు. అక్కడ ఈ సీడ్ వచ్చేసి దగ్గర 14, 15, 16 క్వింటాల్ అనేవి యావరేజ్గా వెళ్తా ఉంది అక్కడ. సో నేను లాస్ట్ టైము ఎమ్మింగనూరు వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, శ్రీ పంచముఖి ట్రేడర్స్లో అక్కడ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఈ లైకా కానీ జేటీ కార్ట్ కానీ ఈ ఏదైతే ఆ మందులు జేటీ స్టార్ ఉన్నాయో ఇవి స్ప్రే చేసి వాళ్ళకు చిల్లి టైంలో నేను వెళ్ళినప్పుడు కాటన్లో ఈ మందులు మేము స్ప్రే చేసామన్నా పలానా సీడ్ ఎంచుకున్నాము, చాలా బ్రహ్మాండంగా దిగుబడులు వచ్చినాయి మాకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సింహ సీడ్ పేరు. ఇది వచ్చేసి ఇమేజ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది, సీడ్ పేరు సింహ, గమనించగలరు. ఇది వచ్చేసి ఎక్కడ ఇది ఎమ్మింగనూరులో శ్రీ పంచముఖి ట్రేడర్స్లో దొరుకుతూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం, యుఎస్ అగ్రి సీడ్ వాళ్ళది 7067. ఇది కూడా చాలా ఎక్సలెంట్ సీడు. లాస్ట్ ఇయర్ అధిక వర్షాలు రావడం వల్ల కొంతమంది రైతులు అక్కడక్కడ అన్న ఇది బాగా మాకు దిగుబడి రాలేదన్న అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ స్వతహాగా నేను వేసాను, నాకు చాలా మంచి దిగుబడి వచ్చింది. ఎకరాకి దగ్గర తెలంగాణ నాది, నేను గొప్పగా ఏం చెప్పుకోను, 12 క్వింటాల చొప్పున వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో 7067 వేసుకోండి, మంచి సీడే. వర్షాల వలన ఏదైతే ఉందో మన కాయలు అంటే పూత రాలిపోవడము, ఆకులు రాలిపోవడము, చేను మొత్తం ఎర్రబడిపోవడం ఇలాంటివి జరిగినాయి. ఇది వర్షాల వలన జరిగింది, వర్షాలు అధికంగా కురవడం వలన. అప్పుడు ఎలాంటి సీడ్ అయినా దాన్ని తట్టుకోలేదు, అదొకటి అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఆప్షన్గా తీసుకోండి, వేసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది, కాయ సైజు బాగుంటుంది ఇది. అలాగే పత్తి తూకం వస్తుంది. 7067 అనేది దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే పత్తి అనేది బరువు ఉంటుంది, చాలా మంచి సీడ్ ఇది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత వచ్చేసి వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం అండ్ చంద్రగోల్డ్, ఇది కూడా చాలా ఎక్సలెంట్ సీడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కావాల్సిన రైతు మిత్రులు ఈ సీడ్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. నేను చెప్పేవి టాప్ క్వాలిటీస్, ఇందులో మీకు కావాల్సిన 3-4 సెగ్మెంట్స్ ఏదైనా మీరు తీసుకోండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత మనం ప్రవర్ధన్ సీడ్ వాళ్ళది రేవంత్. ఈ రేవంత్ సీడు నేనేమంటానంటే ఎవరైతే కాటన్ వేస్తూ ఉన్నారో మీరు 4 ఎకరాలు వేస్తే కనీసం 1 ఎకరమో 2 ఎకరాలో రేవంత్ వేసుకోండి, చాలా బాగుంది సీడు. నేను ఈ ఏదైతే ఉందో కర్నూలు సరౌండింగ్లో తిరిగినప్పుడు మేజర్గా దాదాపు రైతు మిత్రులు రేవంత్ గురించి ఎక్కువ మాట్లాడినారు. సో ప్రవర్ధన్ సీడ్ వాళ్ళది రేవంత్, ఇది వాడండి, ఇది కూడా చాలా బాగుందని చెప్పేసి అంటా ఉన్నారు, మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జననీ సీడ్ వాళ్ళది 555. ఇది కోస్గి సరౌండింగ్లో తిరిగినప్పుడు ఒక్కొక్క చెట్టుకి బ్రహ్మాండమైన కాయలు, మిరప చేను పక్కన చూస్తే ఏంటి పరిస్థితి అని అంటే ఈ సీడు నాకు తెలియదు వాస్తవంగా, ఇది లాస్ట్ ఇయర్ జననీ సీడ్ అనేది తెలియదు నాకు, కానీ అక్కడ వెళ్ళి నేను చూసిన తర్వాత జననీ సీడ్ వాళ్ళది ఏదైతే ఉందో 555, ఇది కూడా చాలా ఎక్సలెంట్ కాప్ సెట్టింగ్స్ అవుతా ఉన్నాయి, దాంతోపాటు మంచి దిగుబడులు ఇస్తూ ఉంది ఈ సీడు.
సో ఈ సీడ్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఏదైతే నేను చెప్తా ఉన్నానో మెయిన్ టాప్ సీడ్స్ ఇవి. ఇందులో మీకు నచ్చిన సీడ్ని మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి శ్రీ సత్య సీడ్ వాళ్ళది గాయత్రి గోల్డ్. ఇది కూడా చాలా ఎక్సలెంట్ సీడ్, చాలా మంచి కాప్ సెట్ అవుతూ ఉంటుంది. అలాగే చెట్టు బ్రహ్మాండంగా బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది. అలాగే కాయ సైజు పరిమాణం బాగుంటుంది. దిగుబడులు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ సీడ్స్ నేను అక్కడ తిరిగినప్పుడు ఎవరైతే కర్నూలు జిల్లా రైతులు ఉన్నారో అధిక దిగుబడులు తీసుకొని అన్న పలానా సీడ్ బాగుంది, పలానా సీడ్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అది. సో ఇందాక చెప్పాను కదా, సింహ ఒకటి ఇమేజ్ వాళ్ళది, ఇమేజ్ క్రాప్ సైన్స్ వాళ్ళది, ఇమేజ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది సింహ ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ప్రవర్ధన్ సీడ్ వాళ్ళది రేవంత్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాశి షిఫ్ట్ US 7067, నుజివిడ్ సీడ్ వాళ్ళది ఆద్య సూపర్ బంటి. ఆ తర్వాత వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం చంద్రగోల్డ్, జర్నీ సీడ్స్ వాళ్ళది 555. ఈ సీడ్స్లో మీకు నచ్చిన ఎనీ 4 సీడ్లు మీరు కంపల్సరీగా వేసుకోండి, చాలా మంచి దిగుబడులు అయితే సాధించగలరు. సో ఇది చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఈ ఏదైతే టాప్ సీడ్స్ ఉన్నాయో అందులో నుంచి మీకు కావాల్సినటువంటి టాప్ 4 సెలెక్ట్ చేసుకోండి. 10 ఎకరాలు వేసే రైతు కనీసం ఒక 4 రకాల సీడ్స్ ఎంచుకోండి. 20 ఎకరాలు వేసే రైతు 5-6 రకాల సీడ్స్ వేసినా నష్టం ఏమీ లేదు. 2 ఎకరాలు వేసే రైతు కనీసం 2 రకాల సీడ్స్ అయితే ఎంచుకోండి దయచేసి. అలా అయితేనే బాగుంటుంది. పొరపాటున ఏదైనా జర్మినేషన్ ప్రాబ్లమో లేదంటే వెదర్ ప్రాబ్లమో ఏదైనా సమస్య వచ్చి ఏదైనా సీడ్తోని ప్రాబ్లం అయినా కూడా ఒకటే రకమైన సీడ్ ఎంచుకుంటే ప్రాబ్లం అవుద్ది, ఇబ్బందులు పడతారు. మళ్ళీ సీడ్ తెచ్చుకొని మళ్ళీ వేసుకోవాలి అంటే డబల్ ఖర్చు అవుద్ది. ఇటు కూలోళ్ళని తీసుకురావాలి, సీడ్స్ తీసుకురావాలి, డబల్ ఖర్చు, అంత కష్టంతో కూడుకున్నది కనుక 3-4 రకాల సీడ్ని కనుక మీరు ఎంచుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 6 డోసులు మాత్రమే ఫాలో అవ్వండి. కరెక్ట్ 6 డోసులు. ఈ 6 డోసులు కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే చాలా చక్కటి దిగుబడులు నెక్స్ట్ ఇయర్ తీసుకోగలరు, చాలా తక్కువ ఖర్చులో. 6 డోసులు 5,000. 5,000లో 6 డోసులు వస్తూ ఉన్నాయి. ఆ 6 డోసుల్లో మీకు చాలా చక్కటి దిగుబడులు వస్తూ ఉన్నాయి. దయచేసి గమనించి ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో సీడ్స్ని ఎంచుకొని ఆ తర్వాత మంచి దిగుబడులు తీసుకోవడానికి ఈ 6 డోసులు ఏదైతే ఉన్నాయో ఫాలో అవ్వండి. 100% నెక్స్ట్ ఇయర్ మంచి దిగుబడితో అందరు చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.